హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈరోజు కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్నీ కూడా చూద్దాము. ఈ ఫ్రాక్ వచ్చేసి కస్టమరు ఓల్డ్ శారీని పాప కోసం ఇలా స్టిచ్ చేయించుకున్నారనమాట. బాహుబలి హ్యాండ్స్ అనేది పెట్టేసి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంది. కొంగు పార్ట్ వచ్చేసి బాడీకి అనేది యూజ్ చేశాను. కింద వచ్చేసి మొత్తం శారీలో ఉన్న బార్డర్ అంతా కూడా యూజ్ చేసి మొత్తం శారీస్కు కొంగు ఒక్కటి తీసేసి మనం యోక్ పార్ట్కి అనేది పెట్టేసి కిందంతా కూడా ఇట్లా ఐరన్ ప్లీట్స్ అనేది పెట్టేసి లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేసామన్నమాట. బ్యాక్ వచ్చేసి డైమండ్ షేప్లో ఈ విధంగా స్టిచ్ చేసాము. చిన్న టాజల్స్ కూడా ఈ విధంగా ఉందన్నమాట. ఫ్రాక్ అనేది పింక్ అండ్ ప్యారెట్ గ్రీను, అక్కడక్కడ మధ్యలో అనేది శారీకి మంచి కడ్డీ బార్డర్ అనేది వచ్చి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి లైట్ సీ గ్రీన్లో బ్లూలో ఉందన్నమాట. సీ గ్రీన్ అంటారు, బ్లూ అట్లా కాంబినేషన్లో ఉన్న శారీకి ఈ విధంగా మనకు పింక్ అనేది లైట్ పింక్ అనేది వచ్చేసింది అనమాట. ఐస్ పింక్ లాగా బ్లౌజ్ వచ్చేసి దీనికి మోతీ లేస్ లాగా వచ్చి లీఫ్ వర్క్ అంతా మనకు లేస్ బార్డర్ లాగా అయితే వచ్చేసింది అనమాట. కట్ బార్డర్ లాగా అనేది శారీకి. ఫ్యాన్సీ శారీ చాలా బాగుంది. అలాగే టిష్యూ లాగా ఉందన్నమాట. శారీ మొత్తం మంచి షైనింగ్లో ఈ విధంగా ఉంది. రౌండ్ నెక్ అనేది పెట్టేసి మనం డీప్గా ఈ విధంగా చిన్న టాజల్స్ అనేది పెట్టేసి కస్టమర్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి ఒక ఓల్డ్ శారీ అనమాట. ఈ శారీకి బ్లౌజ్ అనేది పాడైపోయిందని చెప్పేసి ఒక 3000 అలా ఉంటుందన్నమాట. టిష్యూ శారీ గోల్డ్ కాంబినేషన్లో అండ్ ప్యారెట్ గ్రీన్లో అయితే ఉందన్నమాట. ఈ విధంగా ఉండి ఫ్లోరల్ డిజైన్ అనేది బంచెస్ లాగా శారీలో మొత్తం వచ్చేసింది. పింక్ అనేది ఇట్లా బార్డర్లో అనేది వచ్చిందనమాట. పింక్ అలాగే మ్యాంగోస్ అనేవి వచ్చేసి సిల్వరు గోల్డ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఈ శారీకి పింక్ అనేది మనం బార్డర్లో ఉంది కదా, ఆ పింక్ అనేది తీసుకొని కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అయితే డిజైన్ చేశాను. కృష్ణాలో మనకు చాలా మోడల్స్ అనేవి సింపుల్గానని నేను ఇదివరకు వీడియోలో అనేది చెప్పాను కదా. ఈ డిజైన్ కూడా కృష్ణాలోదే అనమాట. మొత్తం వర్క్ అంతా వేసిన తర్వాత ఈ విధంగా లుక్ అనేది ఉంది. శారీలో ఉన్న బంచెస్కు కాంబినేషన్ అనేది చాలా బాగా మ్యాచ్ అయిందని ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. అలాగే మొత్తం శారీ కాంబినేషన్తో ఈ విధంగా ఉంది. పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్లో చిన్న టాజల్స్ అలాగే ఓల్డ్ శారీకి ఇదివరకే వేసుకున్నారు. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ అనమాట. ఫ్యాన్సీ శారీ ఇప్పుడు ఈ విధంగా వస్తున్నాయి కదా, డైలీ వేర్కు అయినా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పార్టీస్కి అట్లా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్కాలప్ బార్డర్ అనేది హ్యాండ్స్కి ఇచ్చేసి సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేసాము. ఒకలాంటి మస్టర్డ్ ఎల్లో లాగా అయితే ఉందన్నమాట పింక్ కాంబినేషన్లో. ఇది వచ్చేసి బ్లాక్ ఫ్లోరల్ డిజైన్లో అయితే శారీ మొత్తం డైలీ వేర్ శారీ. ఈ విధంగా మనకు ఇప్పుడు ముకుంద మురారి హ్యాండ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్ పెట్టేసి డీప్ రౌండ్ నెక్ అనేది యూజ్ చేసి ఇలా స్టిచ్ చేశాను. కలర్ కాంబినేషను బ్లాక్ అండ్ పింక్ అలాగే లైట్ బ్లూ అనేది ఫ్లోరల్లో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బెనారసీ లాగా శారీ అనేది ఉందన్నమాట. చాలా వెయిట్లెస్లో ఉండి జామునీ కలర్ అనేది కొంగు పాట అనేది వచ్చేసి లైట్ బేబీ పింక్లో శారీ మొత్తం కూడా సిల్వర్ కాంబినేషన్ అనేది వచ్చేసి ఈ విధంగా ఉంది బార్డర్. దీనికి ప్యాటర్న్ బ్లౌజ్ అనేది బ్యాక్ హై నెక్ పోట్లీ బటన్స్ అనేవి శారీలో ఉన్న పీస్ అనేది తీసుకొని మనకు కట్టు చెంగులో అయితే వస్తుంది కదా, అట్లా ప్లెయిన్లో ఇట్లా డబల్ స్కాలప్ బార్డర్ అనేది డిజైన్ చేసి ఇలా స్టిచ్ చేసాము. హై నెక్ సిల్వర్తో పైపింగ్ అనేది ఇచ్చేసి ఇది కూడా కాటన్ శారీ అనమాట. ఓకే కస్టమర్ది. మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉందన్నమాట. శారీ కలర్ కాంబినేషను అంతా హై నెక్లో ఇలా డిజైన్ చేశాను. ఎలా ఉంది అన్నది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ అనమాట. నార్మల్ పెట్టేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ప్రిన్సెస్ కట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మొత్తము ఈ విధంగా బ్లాక్ శారీ అనేది ఇలా ఉందన్నమాట. ముకుంద మురారి హ్యాండ్స్ అనేవి డీప్ నెక్తో
కాంబినేషను శారీ అంతా ఇలా ఉంది. పైపింగ్ అనేది యూజ్ చేసాము. శారీలో ఉన్న పింక్ అనేది ఉంది కదా మనకు, అది ఎక్కువ ఎలివేట్ అవుతుందని చెప్పేసి మనం పైపింగ్ అనేది ఇచ్చేసి ఇలా స్టిచ్ చేసాము. ఈ శారీ ఓవరాల్గా ఈ విధంగా ఉంది. మస్టర్డ్ ఎల్లో లాగా అయితే కనిపిస్తుంది. పింక్ బార్డర్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఈ శారీకి ఇలా సెట్ చేశాను. ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అనమాట. ఈ ఓల్డ్ శారీని పాపకి ఇట్లా 3 స్టెప్స్ అనేవి ఫ్రిల్స్ అనేది వచ్చేసినట్లుగా ఈ విధంగా స్టిచ్ చేసామన్నమాట. ఒక 7 ఇయర్స్ పాపకి శారీ మొత్తం కూడా పట్టేసిందనమాట. ఇదంతా శారీ అంతా ఒకే ఫ్రాక్ అనేది వచ్చేసింది. ఇది పట్టు పావడ అనమాట. చిన్న పాపదే చిన్న స్టాప్స్ లాగా ఇచ్చేసి బాడీకి అనేది కూడా పట్టు పావడతోనే మనం ఈ విధంగా మనం బ్లౌజ్ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా డిజైన్ చేసాము. ఐరన్ ప్లీట్స్ అనేది డిజైన్ చేసాము అనమాట. ఈ వర్క్ అనేది మనము కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనే ఇట్లా బంచెస్ అనేది కాంబినేషన్తో పెట్టేసి చిన్న బుగ్గ హ్యాండ్ అనేది పెట్టేసి ఈ విధంగా మ్యాచింగ్ అనేది డిజైన్ చేసామన్నమాట. అంతేకాకుండా ఇది వచ్చేసి ఒక డ్రెస్ అనమాట, ఇంకొక కస్టమర్ది. కింద అనేది యూ షేప్ అనేది పెట్టేసి పోట్లీ బటన్స్తో ఇలా డిజైన్ చేసాము. హ్యాండ్స్కి వచ్చేసి ప్యాంటు పీస్లో ఉన్న కలర్ అనేది యూజ్ చేసి మనకు ట్యాజల్స్ అలాగే పైపింగ్ అనేది పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసాము. 3 పాయింట్ నెక్. ఇలా మొత్తం కూడా కింద పాటు కరువు అయితే ఇవ్వమన్నారు. కరువు అనేది పెట్టేసి ఇట్లా ఎలాస్టిక్ అనేది యూజ్ చేసి ప్యాంట్ అనేది ఇలా స్టిచ్ చేసామన్నమాట. మొత్తము డ్రెస్సు ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి ఇంకో కస్టమర్ది అనమాట. ఎల్లో శారీ మీద ఎల్లో అనేది బ్లౌజ్కి వచ్చేసింది. శారీ కాంబినేషన్ అయితే వేరే ఉంది. శారీలోది ఏమీ కూడా యూజ్ చేయకుండా ఇట్లా స్కాలప్ అనేది ఇచ్చేసి ఓన్లీ ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారనమాట. ఈ డ్రెస్సు ఈ బ్లౌజ్ అనేది ఒకే కస్టమర్వి. ఈ విధంగా మొత్తం బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి అంతా కూడా ఈ విధంగా మనము స్కాలప్ డిజైన్ చేసాము. ఈ వీడియోలో ఎలా ఉన్నాయన్నది మీరు ఒక కామెంట్ అనేది ఒక లైక్ అనేది చేసి మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ డిజైన్ అనేది ఇదివరకు నేను ముందు మనకు ప్యారెట్ గ్రీను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చూపించాను కదా. వర్క్ అనేది నేను డీటెయిల్గా కొంచెం చూపిస్తాను. ఇది ఈ వర్క్ అనేది శారీలో ఉన్న కాంబినేషన్స్ గోల్డ్ అలాగే గ్రీను బంచెస్ అనేవి ఫ్లవర్స్ అన్నీ కూడా హ్యాండ్స్కి ఈ విధంగా బొటీస్ అన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. ఇవి ఓన్గా అయితే ఏం కాదు, డిజైన్లోనే వచ్చేసినాయి అన్నమాట. ఈ విధంగా కింద బార్డర్ అనేది వచ్చి ఎల్బో హ్యాండ్స్కి ఈ విధంగా వచ్చాయి. మనకి కృష్ణాలో డిజైన్ అనమాట. ఇది కృష్ణాలో చాలా మంచి మంచి డిజైన్స్ ఇట్లా సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అనేది ఇలా వచ్చేసింది. మనకు సపరేట్గా కింద బార్డర్ అనేది కూడా సపరేట్గా వేసుకోవచ్చు. అట్లాగే షార్ట్ హ్యాండ్కి అనేది చిన్న బంచెస్ అనేది ఒక బంచ్ లాగా అనేది కూడా వచ్చిందనమాట. మనకి ఎల్బో హ్యాండ్కి అనేది ఈ విధంగా ఇంకొకటి అనేది వచ్చింది. 3 రకాలుగా మనము ఈ డిజైన్లో అయితే వేసుకోవచ్చు అనమాట. ఇట్లా శారీలో మనకు కాంబినేషన్స్ ఈ విధంగా ఉంది అన్నమాట. ఈ శారీకి చూపిస్తాను. శారీ వచ్చేసి మంచి నిండు ప్యారెట్ గ్రీను అలాగే కొంగు పాటలో పళ్ళు పాటలో మంచి గోల్డ్ అలాగే సిల్వర్ బంచెస్లో మ్యాంగో డిజైన్ లాగా వచ్చేసి బార్డర్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. పింకులో ఉన్నది మనం బ్లౌజ్కి అనేది తీసుకొని ఇది ఓల్డ్ శారీ అనమాట. ఒక 3-4 thousand అలా ఉంటుంది. టిష్యూ శారీ మంచి షైనింగ్తో ఉండి రియల్గా చాలా బాగుందన్నమాట. ఇట్లా సిల్వర్ కాంబినేషన్ అనేది కూడా ఫ్లవర్లో మనం థ్రెడ్ అనేది తీసుకున్నాము చిన్న చిన్న బంచెస్కి. గోల్డ్లో అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి కదా, వీటిలో ఆ ఫ్లవర్స్కి మనకు జరీ అనేది థ్రెడ్ యూజ్ చేసి డిజైన్ చేసాము. రియల్గా అనేది చాలా బాగా మ్యాచ్ అయిందనమాట. కొంచెము ఎట్లయినా వేరియేషన్ అనేది వీడియోలో ఉంటుంది కదా. ఇట్లా ప్యారెట్ గ్రీన్ అనేది ఎక్కువ హైలైట్ అనేది చేసి గోల్డ్ ప్యారెట్ గ్రీన్ అనేది ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. పళ్ళు పాట వచ్చేసి ఇలా మ్యాంగోస్తో ఉండి బార్డర్ అనేది ఫ్లోరల్లో వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బంచెస్ లాగా ఉందన్నమాట. మొత్తం మ్యాంగో థీమ్ అనేది వచ్చేసింది. శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చి ఫ్లోరల్లో అయితే ఇట్లా బంచెస్ లాగా వచ్చిందనమాట.
సేమ్ ఇదే బంచెస్ అనేది నేను వెతికి కృష్ణాలో డిజైన్స్ అనేవి మనకు మిషన్తో పాటే వచ్చాయి కదా, దీంట్లో మనం అనేది ఇలా డిజైన్ చేసామన్నమాట. ఇట్లాగే మీకు కూడా ఎవరికైనా వేయించుకోవాలి ఈ విధంగా అనుకుంటే మంచి మంచి మ్యాచింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.